నమస్తే విశ్వాస్ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ, శరద్ పవార్ మరియు ఇతర ఎంవీఏ నాయకులు నాసిక్ లో రైతుల సమావేశానికి హాజరయ్యారు. వివాహ వ్యవస్థను పవన్ భ్రష్టు పట్టించాడు సీఎం జగన్. బుధవారం ధూలే నుంచి మాలేగావ్ చేరుకున్న భారత్ జోడో న్యాయ యాత్రలో భాగంగా రాహుల్ గాంధీ నాసిక్ త్రయంబకేశ్వర్ ఆలయాన్ని సందర్శించనున్నారు. మహారాష్ట్రలోని నాసిక్లో కృషి ఉత్పన్న బజార్ సమితిలో గురువారం జరిగిన రైతుల సమావేశంలో శివసేన నాయకుడు సంజయ్ రౌత్, నేషనల్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ శరద్ పవార్ మరియు ఇతర మహావికాస్ అఘాడీ నాయకులు రాహుల్ గాంధీతో కలిసి పాల్గొన్నారు. ఆ తర్వాత భారత్ జోడో న్యాయయాత్ర మహారాష్ట్ర లెగ్లో భాగంగా రాహుల్ గాంధీ జిల్లాలో రోడ్ షోకు నాయకత్వం వహించారు. समुद्र के नीचे पूजा हो रही है, फिर उसके बाद झट से वो सी प्लेन में उड़ेंगे, हवाई जहाज में जाएंगे, वहां भी मीडिया उनके पीछे जाएगा, फिर चाइना के बॉर्डर पे चले जाएंगे, वहां मीडिया जाएगा, फिर पाकिस्तान की बात होगी, कोविड आएगा तो फिर थाली बजवाएंगे, सबको एक साथ नचाएंगे. कोविड फैलता जा रहा है. प्रधानमंत्री हिंदुस्तान की जनता से कह रहे हैं मिलकर थाली बजाओ, और मीडिया उसको 24 घंटे चला रहा है. तो मीडिया का काम देश के जो युवा हैं, देश की जो जनता है, उसका ध्यान इधर उधर करने का है. किसके लिए करते हैं? हिंदुस्तान के 20-25 सबसे बड़े अरबपतियों के लिए. 10 साल में नरेंद्र मोदी जी की सरकार ने आपका कितना कर्जा माफ किया है? 1 रुपया माफ किया आपका? 3 कानून लाए. आज किसान दिल्ली में रामलीला मैदान में खड़े हैं. महीने दिल्ली के बॉर्डर पे खड़े थे. आपका 1 रुपया कर्जा माफ नहीं किया, और हिंदुस्तान के सबसे बड़े अरबपतियों का 16 लाख करोड़ रुपया माफ किया है. नहीं, मगर आप जानते हो 16 लाख करोड़ रुपए कितना होता है? ऐसा बड़ा नंबर है. आम आदमी को, किसान को, मजदूर को, हमें यह नंबर समझ ही नहीं आता. अरबपति को आपने बताया कि देखिए 16 लाख करोड़ रुपए है, उनको एकदम समझ आ जाती है बात. मनरेगा में 65,000 करोड़ रुपए लगता है साल का. उससे करोड़ों लोगों को रोजगार मिलता है. आपका हमने तकरीबन 70,000 करोड़ रुपया जब यूपीए की सरकार थी कर्जा माफ किया था, आपको याद होगा. ₹16 लाख करोड़ का मतलब 24 साल का मनरेगा. చంద్రబాబు దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ అంటే మీకేం గుర్తుకు వస్తుందని సీఎం జగన్ ప్రజలను అడిగారు. తనకు దత్తపుత్రుడి పేరు చెబితే వివాహ వ్యవస్థను భ్రష్టు పట్టించి మోససాడు గుర్తుకు వస్తాడని అన్నారు. గురువారం నంద్యాల జిల్లా బనగానపల్లిలో నిర్వహిస్తున్న బహిరంగ సభలో సీఎం జగన్ మాట్లాడుతూ చంద్రబాబు పవన్ ను కలిసి పేదవాడి భవిష్యత్తు మీద యుద్ధానికి వస్తున్నారు. ఒకరికి విశ్వసనీయత లేదు, ఒకరికి విలువ లేదు అని ఆరోపించారు. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. మీ బిడ్డకు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి తేడా గమనించమని అడుగుతా ఉన్నా. మీ బిడ్డ ఒకవైపున మేనిఫెస్టో అనేది చెబితే 2019లో ఒక మేనిఫెస్టో అని చెప్పి రిలీజ్ చేస్తే ఆ మేనిఫెస్టోను ఒక బైబిల్గా, ఒక భగవద్గీతగా, ఒక ఖురాన్గా భావిస్తూ ఏకంగా 99% హామీలు అమలు చేసి మీ దగ్గరికి వచ్చి మళ్ళీ మీ ఆశీస్సులు అడుగుతా ఉన్న మీ బిడ్డ ఒకవైపున ఉంటే, మరోవైపున పచ్చి మోసగాళ్ళు, పచ్చి దగాకోర్లు, పచ్చి మాయా మాంత్రికులు మరోవైపున ఉండి యుద్ధం జరుగుతా ఉంది.
ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఈ యుద్ధంలో మీ బిడ్డకు మోసం చేయడం చేత కాదు, మీ బిడ్డకు అబద్ధాలు చెప్పడం అంతకన్నా చేత కాదు. మీ బిడ్డ మిమ్మల్ని అందరినీ కూడా కోరేది ఒకటి, రాబోయే రోజుల్లో ఇలాంటి అబద్ధాలు, ఇలాంటి మోసాలు ఇంకా ఎక్కువ వింటాం, ఇంకా ఎక్కువ చెప్తారు. బహుశా మీ బిడ్డ ఇచ్చే మేనిఫెస్టో కన్నా ఇంకా రంగురంగులుగా వాళ్ళు మేనిఫెస్టో కూడా ఇస్తారు. కానీ మిమ్మల్ని అందరినీ కూడా ఒకటే నేను చెప్తా ఉన్నా, మీ ఇంట్లో మీకు మంచి జరిగిందా లేదా అన్నది మాత్రమే కొలమానంగా తీసుకోండి. మీ బిడ్డ ప్రభుత్వంలో మీ ఇంటికి మంచి జరిగి ఉంటే మాత్రం మీరే మీ బిడ్డకు సైనికుల్లా, స్టార్ క్యాంపెయినర్లుగా ముందుకు రండి అని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా పిలుపునిస్తా ఉన్నా. మోసం చేసిన వాళ్లకు, అబద్ధాలు చెప్పే వాళ్లకు గట్టి గుణపాఠం చెప్పే కార్యక్రమం ఒక్క నా అక్క చెల్లెమ్మల కుటుంబాలు మాత్రమే చేయగలుగుతాయి. ఓటు అనే ఒకే ఒక్క దివ్యాస్త్రంతో మాత్రమే చేయగలుగుతాము అని గట్టిగా చెప్పండి అని కూడా ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుతా ఉన్నా. ఈరోజు మంచి జరగాలని మనసారా కూడా మీ ఆకాంక్షిస్తూ కోరుకుంటూ విశాఖ జిల్లా జీవీఎంసీ 89వ వార్డు భీమిలి నియోజకవర్గం శాసనసభ స్వతంత్ర అభ్యర్థిగా నాగోతి నాగమణి పోటీ చేస్తున్నారు. ప్రజా ప్రచార పరిచయ కార్యక్రమంలో గత ఏడాది డిసెంబర్ నుంచి ఐనాడ జంక్షన్ మొదలు భీమిలిలో అన్ని మండలాలు పర్యటించి తన ఎజెండాను తెలుపుతూ గడప గడపకు ఇంటింటికి తమను తాము పరిచయం చేసుకునే ప్రక్రియలో భాగంగా మీడియాతో మాట్లాడుతూ భీమిలి నియోజకవర్గంలో ఎల్లపువానిపాలెం, చంద్రనగర్, ఎర్రచెరువుల ప్రాంతాల అభివృద్ధికి నోచుకోలేని పరిస్థితిలో ఉన్నాయని, స్వతంత్ర అభ్యర్థిగా నన్ను గెలిపించిన మరుక్షణం ప్రతి స్కూల్కు ఫ్రీ బస్సు మార్గం మరియు ఆడవాళ్ళకి ఇంటిలోనే కూర్చొని పరిశ్రమ, ప్రతి వీధికి 100 మంది పోలీసులు సమానంగా ఉండే విధంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని, వలస నాయకుల్ని కాకుండా స్థానిక నాయకుల్ని ఎన్నుకోండి, ఏ పార్టీ వారు అని కాకుండా ఏ పార్టీ వారు అని మీరు గ్రహించి ఓటు వేయండి అనే ఆయుధంతో మీ మద్దతు తెలపండి అని ప్రచారంలో ఇంటింటికి చెప్పుకుంటూ గెలిపిస్తారని ఓటర్లకు ఆమె పిలుపునిచ్చారు. నాగమల్లండి వచ్చే ఎన్నికలకి ఎమ్మెల్యేగా భీమిలి పోటీ చేస్తున్నాం. సో మర్చిపోవద్దు, మద్దతు ఇచ్చి గెలిపించండి. వదలవాళ్ళ నుంచి వచ్చాము. స్థానికురాలి కగరపల్లి సంతలు మరి లోకల్కే మరి ప్రిఫరెన్స్ ఇచ్చి గెలిపించడానికి కాకుండా మరి డిస్ట్రిక్ట్ పర్సన్ మన ఎమ్మెల్యే గారు వస్తున్నారు లిస్ట్ సైడ్ సరే ఇక్కడంతా చెప్పండి. మేడం మధురవాడ నుంచి వచ్చామండి. నా పేరు నాగోతి నాగమణి అండి. వచ్చే ఎన్నికలకి ఎమ్మెల్యేగా భీమిలి పోటీ చేస్తున్నాం. భీమిలి ఎమ్మెల్యే స్వతంత్ర అభ్యర్థిగా శాసనం అధ్యక్ష గెలిపించండి మన వాళ్ళకి చెప్పండి. నమస్తే అమ్మ, నాగోతి నాగమణి స్వతంత్ర అభ్యర్థి భీమిలి ఎమ్మెల్యే. స్థానికురాలతో మర్చిపోవద్దు, గెలిపించండి. అనకాపల్లి జిల్లా పరవాడ మండలం వెన్నెల పాలెం గ్రామంలో బండారు సత్యనారాయణమూర్తి నివాసంలో టీడీపీ కార్యకర్తలు నినాదం పంచకర్ల వద్దు బండారు ముద్దు అనే నినాదంతో చంద్రబాబు నాయుడు వైఖరి మార్చుకోవాలని, పవన్ కళ్యాణ్ వైఖరి మార్చుకోవాలని, భవిష్యత్తు గ్యారంటీ సూపర్ 6 అన్నారు. పరవాడ మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు. అయితే తెలుగుదేశం పార్టీలో ఇప్పటి వరకు ఈ స్టేట్లోనే తెలుగుదేశం పార్టీకి ఒక మంచి నాయకుడిగా గుర్తింపు పొందినటువంటి శ్రీ బండారు సత్యనారాయణమూర్తి గారికి పెందుర్తి కాన్స్టిట్యున్సీలో ఖచ్చితంగా సీటు అనౌన్స్ చేయాలి. లేనిచో పెందుర్తి కాన్స్టిట్యున్సీలో పరవాడ మండలం మొత్తం కూడా తెలుగుదేశం పార్టీ తరఫున కార్యకర్తలు, ఎంపీటీసీలు, సర్పంచులు అందరూ కూడా రిజైన్ చేయడానికి మేము అందరం సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడే ఈ క్షణమే మేము అందరం కలిపి రిజైన్ చేస్తున్నాం అనేసి తెలియపరుస్తూ, అదేవిధంగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఇప్పటి వరకు కూడా బండారు సత్యనారాయణమూర్తి ఎన్నో పోరాటాలు చేసి, త్యాగాలు చేసి, గొడవలు పడి, కేసులు పడి అన్నీ చేస్తే కనీసం బండారు సత్యనారాయణమూర్తి గారికి ఇప్పటికీ కూడా మా యొక్క శాసనసభ్యునిగా అభ్యర్థిగా ప్రకటించిపోవడం చాలా దురదృష్టకరం. ఖచ్చితంగా నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు పునరాలోచన చేసి ఈయన అభ్యర్థులను వెంటనే ప్రకటించాలనేసి ఈ సందర్భంగా తెలియపరుస్తూ, ఇప్పుడే మీ అందరం కలిసి
మీరు ఈ రోజు నుంచి డిసైడ్ చేయకపోతే మేము ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి సభ్యత్వానికి రాజీనామా చేస్తామనేసి మీకు ఈ యొక్క సభంగా తెలియజేస్తున్నాము. విశాఖ పెందుర్తి రానున్న 2 నెలల ఆంధ్రప్రదేశ్ స్వర్ణయుగం చూస్తామన్న పంచకర్ల జనసేన 11వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో సుజాతానగర్ ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా పార్టీ రూరల్ జిల్లా అధ్యక్షుడు పెందుర్తి ఇన్ఛార్జ్ పంచకర్ల చేతుల మీదుగా ప్రారంభించారు. సుమారు 500 మంది రక్తదానం చేశారు. దాతలకు షీల్డ్తో పాటు ధృవపత్రాలు ఆయన చేతుల మీదుగా అందించారు. దినోత్సవం రాష్ట్ర వ్యాప్తంగా చాలా పండుగలాగా జనసేన శ్రేణులందరూ జరుపుకుంటున్న రోజు. ఎన్నో సిద్ధాంతాలు ఆశయాలతో పెట్టిన పార్టీ జనసేన పార్టీ. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఆయన విలువలతో కూడిన రాజకీయాలు చేస్తూ మాకు కూడా ఆ విలువలు నేర్పుతూ రేపొద్దున అధికారంలోకి వచ్చినా కూడా పదవుల కోసం కాదు ప్రజల బాగు కోసం అనే నినాదంతో మేము రాజకీయాలు చేయబోతా ఉన్నాం. 2 నెలల్లో తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి అధికారంలోకి రాబోతా ఉంది. రాజకీయాల్లో సొంత డబ్బులతో అధికారంలో లేకుండానే ఎన్నో కార్యక్రమాలు చేస్తున్న పవన్ కళ్యాణ్ గారు అధికారంలో భాగస్వామి అయిన తర్వాత ప్రజలకు ఎన్నో మేళ్లు చేస్తారన్న విశ్వాసం ఆల్రెడీ ప్రజల్లోకి వచ్చింది. ఆ విశ్వాసంతో ప్రజలందరూ కూడా పవన్ కళ్యాణ్ గారిని ఎప్పుడు అధికారంలోకి తేవాలని ఎదురు చూస్తూ ఉన్నారు. తప్పకుండా రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్ర భవిష్యత్తు, పిల్లల భవిష్యత్తు, నిరుద్యోగులైన పిల్లల భవిష్యత్తు కూడా బంగారం లాంటి భవిష్యత్తు ఇవ్వబోతున్నామనే దాంట్లో మాకేమాత్రం అనుమానం లేదు. ఈరోజు పెందుర్తిలో కూడా బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెట్టాం. మా వార్డు అధ్యక్షులు కానీ, మండల అధ్యక్షులు కానీ, మా జిల్లా కమిటీ కానీ, సీనియర్ నాయకులు కానీ అందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఈ కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా సక్సెస్ చేస్తున్నందుకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ భవిష్యత్ అంతా కూడా అట్టడుగు వర్గాలు, అణగారిన వర్గాలకి, పేద ప్రజలకి పవన్ కళ్యాణ్ గారి జీవితం అంకితం ఇవ్వబోతా ఉన్నారు. రేపు రాజకీయాల్లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో మంచి కార్యక్రమాలు చేసి రాష్ట్రాన్ని పునర్నిర్మించుకునే కార్యక్రమం జరగబోతా ఉంది. ఈ 5 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిన వైఎస్ఆర్సీపీని పారద్రోలి బ్రహ్మాండమైన భవిష్యత్తు ఈ రాష్ట్రానికి ఇవ్వబోతున్నాం అన్న విషయంలో ఏమాత్రం అనుమానం లేదని చెప్పి తెలియజేస్తాం. ప్రతి పేదవాడికి సంక్షేమ పథకాలు అందాలనే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉద్దేశమని, అందులో భాగంగా ప్రతి అర్హులైన పేదవారికి ఇండ్ల స్థలాలు ఇచ్చి రిజిస్ట్రేషన్ చేయించి శాశ్వత పత్రాలు అందజేయడం జరుగుతుందని పెద్దాపురం వైకాపా ఇన్ఛార్జి మరియు ఎమ్మెల్యే అభ్యర్థి దవులూరు దొరబాబు అన్నారు. మన వారసులకు ఇచ్చుకోవచ్చు, అప్పుడు దాకా మీకు ఈ హక్కులు మీకు ఇచ్చినట్టు ఎవరు కూడా పంచాయతీ కానీ, మాలాంటి రాజకీయ నాయకులు కానీ, లేదా మీ పక్క వాళ్ళు కానీ ఏది ఇబ్బంది కలగకుండా ప్రతిదీ కూడా ఇందులో రాసి మీకు ఇది రిజిస్ట్రేషన్ చేసి ఈరోజు 10 నుంచి 15 లక్షల రూపాయల ఆస్తి ఈరోజు పసుపు కుంకాలుగా మీ తమ్ముడు, మీ అన్నయ్య జగన్మోహన్ రెడ్డి గారు మీకు రాసిచ్చినటువంటి పత్రం. ఆలోచించండి. ఎవరైనా బ్యాంకుకి వెళ్ళామంటే ఏమడుగుతాడు? మీకు ఏమైనా ఆస్తి ఉందని అడుగుతాడు. ఈ రోజు మీ ఆధార్ కార్డు పెట్టగానే ఏ బ్యాంక్కి వెళ్ళినా సరే 10 లక్షల రూపాయల ఆస్తి మీ పేరు మీద మీకు ఈరోజు కనిపిస్తూ ఉంటుంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసింది మీ అందరికీ ఒకటే మనవి. మీకు ఇచ్చినటువంటి స్థలం చాలా ఖరీదైన స్థలం. ఆల్రెడీ సామర్లకోటలో కూడా చాలా మంది పెద్దవాళ్ళు, ఎందుకంటే ప్రతి ఒక్కరికి అవసరం ఉంటుంది కదమ్మా. ఒక్కొక్కసారి 50,000 పెళ్లిళ్ళు అవ్వచ్చు, లేదా అనారోగ్యం పాలవుతే వెంటనే 50,000 అప్పుకో, లేదా 1,00,000 రూపాయలు అప్పుకో మనం తిరుగుతాం లేదా. అలాంటి వాళ్ళని చూసి కొంతమంది బ్రోకర్లు వాళ్ళ దగ్గర ఉన్న స్థలాలన్నీ కూడా ఆక్రమించుకున్నారండి. ఈ రోజు వస్తూ ఉన్నారు వాళ్ళు. ఎందుకంటే ఇప్పుడున్న స్థలం ఎంత తెలుసా? అక్కడ 20 లక్షలు వస్తూ ఉన్నారు వాళ్ళు. ఎందుకంటే ఇప్పుడున్న స్థలం ఎంత తెలుసా? అక్కడ 20 లక్షల రూపాయల ఆస్తి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చింది. మాకు తెలియక ఇచ్చేసాం, చూడమంటే మళ్ళీ పోలీస్ కేసు పెట్టేదో. నరకాసుర పాలనను చమరగీతం పాడే సమయం ఆసన్నమైందని జనసేన, బీజేపీ, టీడీపీ ఉమ్మడి పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కొనతాల రామకృష్ణ పేర్కొన్నారు. కసింకోట నూకాంబిక ఫంక్షన్ హాల్లో బుధవారం సాయంత్రం జరిగిన 3 పార్టీల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. టీడీపీ మండల పార్టీ అధ్యక్షుడు కాయల మురళీధర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో రామకృష్ణ మాట్లాడుతూ అవినీతి ప్రభుత్వాల గురించి తెలుసు కానీ మరీ ఇంత ఘోరమైన అవినీతి ప్రభుత్వాన్ని నా అనుభవంలో చూడలేదని అన్నారు.
తల్లి చెల్లిని ఇన్ని ఇబ్బందులు పెట్టే ముఖ్యమంత్రి ఆడపడుచులకు న్యాయం చేస్తారని చెప్పడం హాస్యాస్పదమని అన్నారు. మోడీ సహకారం ఉంటే రాష్ట్రం ప్రగతి పదంలో నడుస్తుందని అన్నారు. మనం ఒక్కటిగా కలిసి ఈ దుష్ట పాలనకు చరమగీతం పాడుదామని పార్టీలకు పిలుపునిచ్చారు. త్రిమూర్తుల రూపం ఇలా ముగ్గురు ఉండగా ఏ శక్తి మనల్ని ఆపలేదని, విజయం మనదేనని అన్నారు. మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ మాట్లాడుతూ, కలిసి ఒకే కుటుంబంగా మనం ముందుకు వెళుతుంటే మనలో మనకు ఏదో విధంగా చిచ్చు పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. వాటికి లొంగకుండా మనం ముందుకు వెళదామని, రామకృష్ణ గెలుపుకు సైనికుల్లా పనిచేద్దామని అన్నారు. మన గుర్తు గాజు గ్లాసు అని అందరి చేత చెప్పించారు. గాజు గ్లాసు గుర్తుకు ఓటు వేద్దాం, రామకృష్ణను గెలిపిద్దామని అన్నారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు బుద్ధా నాగ జగదీప్ మాట్లాడుతూ, మనమంతా కలిసి సహృదయుడు సౌమ్యశీల రామకృష్ణ విజయానికి మనమంతా ఒకటై కృషి చేస్తే అత్యధిక మెజార్టీ సాధిస్తామని అన్నారు. వీరితో పాటు గొంతెన శ్రీనివాసరావు, వేగి గోపి, బీజేపీ నాయకులు ద్వారపురెడ్డి పరమేశ్, టీడీపీ నాయకులు బుగ్గిన రమణమూర్తి, సిద్దిరెడ్డి శ్రీనివాసరావు, షేక్ బాబర్, సిద్దిరెడ్డి సూర్యనారాయణ, జనసేన నాయకులు పావాడ కామరాజు, రామరాజు, టీడీపీ బీజేపీ నాయకులు, జనసేన నాయకులు, అభిమానులు, వీర మహిళలు పాల్గొన్నారు. గతికోట గ్రామంలో గతికోట మండల టీడీపీ, జనసేన, భారతీయ జనతా పార్టీ సంయుక్త ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి అతిథులుగా వచ్చేసినటువంటి మన మాజీ శాసనసభ్యులు, మీ అందరి ప్రీతమ నాయకులు గోవింద సత్యనారాయణ గారికి, భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు సోదరుడు పరమేశ్వర్ గారికి, అదేవిధంగా గ్రామాల అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్న ఎమ్మెల్యే కురసాల కన్నాబాబు కాకినాడ రూరల్ నియోజకవర్గంలో ప్రతి గ్రామం నందు కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసినట్లు మాజీ మంత్రి కాకినాడ జిల్లా వైకాపా అధ్యక్షులు ఎమ్మెల్యే కురసాల కన్నాబాబు అన్నారు. వాకలపూడి పంచాయతీలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవం చేశాం. ఇక్కడ చాలా కాలంగా ఒక చెరువు ఉంది, చెరువు. దాన్ని కంప్లీట్ బ్యూటిఫికేషన్ చేసి, వాకింగ్ ట్రాక్ చేసి, పార్కుగా అభివృద్ధి చేసి ఈ రోజు నుంచి ప్రజలకి అక్కడ వినియోగానికి అనువుగా తీసుకొచ్చాం. చాలా అద్భుతంగా నిర్మాణం వచ్చింది. అక్కడ ఫ్యూచర్లో ఈ కార్తీక మాసాల్లో దీపాలు వదులుకోవడానికి మెట్లతో సహా అన్నీ కూడా నిర్మాణం జరిగింది. ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో కాలనీలు ఎక్కువ. ఈ కాలనీలో చాలామంది పెద్దలు ఈవినింగ్ వాకింగ్ చేయడానికి సరైన ఫెసిలిటీ లేదని గతంలో నా దృష్టికి తీసుకొచ్చినప్పుడు మా నాయకులందరూ వారి సూచనల మేరకు దాన్ని పెద్ద ఎత్తున అభివృద్ధి చేశాం. అదేవిధంగా వాకలపూడి మార్కెట్ ఒకటి కట్టాలనుకుని దీన్ని ముందు చిన్నగా స్టార్ట్ చేసాము. అయితే దాని తర్వాత ప్లాన్ పెంచుకుని ఉన్న డిమాండ్ మేరకు పెద్ద ఎత్తున మార్కెట్ని నిర్మాణం చేశాం. దాదాపుగా 50 లక్షల రూపాయలు ఈ మార్కెట్కి, 5 లక్షల రూపాయలు ఆ పార్క్కి నిర్మాణానికి వచ్చాయింది. అదేవిధంగా యాదవ కమ్యూనిటీ హాల్ని కూడా ఇవాళ ప్రారంభించాం. వాకలపూడిలో ఉన్న యాదవ సోదరులందరూ ఇక్కడ యాదవ కమ్యూనిటీ కావాలని చెప్పి చాలా రోజుల నుంచి రిక్వెస్ట్ చేయడంతో ఆ హాలు చేసి, అదేవిధంగా దాని పక్కన ఒక వంటశాల కూడా ఏర్పాటు చేసి, అక్కడే కృష్ణుడు ఆలయం కావాలన్నారు. దానికి కూడా నిర్మాణం ప్రారంభమైంది. దానికి కూడా బేస్మెంట్ అవన్నీ కూడా నిర్మాణం అయింది. దీంతోపాటు చుట్టూ కాంపౌండ్ వాల్ ప్రొటెక్ట్ చేయడానికి ఒక మంచి సముదాయంలాగా తీర్చిదిద్దుతున్నాం. దానికి కూడా సుమారు 50 లక్షల రూపాయలు వ్యయం చేసి దాన్ని పూర్తి చేయడం జరిగింది. ఈ 3 అదేవిధంగా ఒక ఇంపార్టెంట్ కొన్ని రోడ్లు, డ్రైన్లు కూడా నిర్మాణం చేసి వాటిని కూడా ఇవాళ ప్రారంభోత్సవాలు చేసాం. వాకలపూడి, వలసపాకల తదితర గ్రామాల్లో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు ఈ టర్మ్లో చేయగలిగాం. అభివృద్ధి, సంక్షేమం గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో 2 కళ్ళుగా ముందుకు తీసుకెళ్తున్నాం. ఇంచుమించుగా ఈ ప్రాంతంలో మన నియోజకవర్గంలో సుమారు 650 నుంచి 700 కోట్ల రూపాయలు మేరకు అభివృద్ధి పనులని గత 5 ఏళ్లలో మంజూరు చేసి ప్రారంభించాం. పూర్తి చేసి ప్రారంభించాం. ఇంకా వివిధ దశలో ఉన్నాయి. పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేయగలిగాం. గతంలో ఎప్పుడు ఇంకా చేయగలిగాం. 2 ఏళ్ళు కరోనాలో పోయినా కూడా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేయగలిగాం. ఈరోజు నాతో పాటు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మన తిరుపతి రామకృష్ణ గారు, గౌరవ జడ్పీటీసీ గారు, మా సీనియర్ నాయకులు విజయసారథి గారు, అదేవిధంగా కోలపల్లి జగన్ గారు, ఈ గ్రామ వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు వీర్రాజు గారు, పొట్టు శ్రీను గారు, అమర్ సత్యనారాయణ గారు, గోపి గారు, జిఎస్ఎన్ గారు, కాశీ గారు, గణేష్ గారు, చాలామంది స్వచ్ఛందరందరూ పాల్గొన్నారు. వారితో పాటు
అధికారులు ఈవో గారు పవన్ రంగారావు గారు, జేఈ వాసుదేవరావు గారు, ఇతర అధికారులు పాల్గొన్నారు. అందరికీ కృతజ్ఞతలు. ఇది వాకలపూడి శరవేగంగా ఎదుగుతున్న ఈ పంచాయతీ నుంచి ఇంచుమించుగా నగరంగా రూపాంతరం జరుగుతుంది. దానికి అనుగుణంగా ఫెసిలిటీస్ కూడా డెవలప్ చేస్తాం. సో దీనికి సహకరించి నాకు వెన్నింటి ఉండి ఇవన్నీ డెవలప్ చేయాలని ఎప్పటికప్పుడు నిరంతరం నన్ను నడిపించిన అందరికీ, ఇంకా చాలామంది ఉన్నారు, ఇవాళ వచ్చారు. వెంకటేశ్వర గారు, ఉన్న వెంకటేశ్వర గారు కూడా, భాషా గారు, ప్రత్యేకించి కరీం భాషా గారు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. ఇంకా చాలామంది నాయకులను అందరికీ కృతజ్ఞతలు. చాలా అద్భుతంగా డెవలప్మెంట్కి సహకరించిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ, శరద్ పవార్ మరియు ఇతర ఎంవీఏ నాయకులు నాసిక్లో రైతుల సమావేశానికి హాజరయ్యారు. వివాహ వ్యవస్థను పవన్ భ్రష్టు పట్టించాడు సీఎం జగన్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.